దేవాలయాల అభివృద్ధి, భక్తులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే వారిని మాత్రమే కమిటీల్లోకి తీసుకుంటున్నామని, ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. స్థానిక గోదావరి గట్టున నగర్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం జోడుగుళ్ళు నూతన కమిటీ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, డైరెక్టరుగా ఐశెట్టి వీర వెంకటరమణ, సింగవరపు సత్యనారాయణ, మెరపల మోహిని, బోయి రాము, కొర్రపాటి లక్ష్మి, సంగంరెడ్డి సుబ్బాయమ్మ, ఆలేటి ధనలక్ష్మి, ఇనపకుర్తి ఈశ్వరరావు, కొండవీటి మౌలీశ్వరరావులతో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. గోరంట్ల మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల నాటికి అన్ని దేవస్థానాలను మళ్లీ అభివృద్ధిలోకి తీసుకొస్తున్నామని, అందరి సహకారంతో పుష్కరాలు విజయవంతంగా జరిగేలా చేస్తామని అన్నారు. బోలిశెట్టి మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు సమర్థవంతంగా సేవలందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కూటమి నాయకులు నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్, పల్లి సాయి, చొప్పెర్ల బ్రహ్మాజీ, వాసిరెడ్డి బాబీ, బూరా రామచంద్రరావు, బూరా దుర్గాంజనేయరావు, దాలిపర్తి వేమన, కందికొండ రమేష్, యానాపు యేసు, చొప్పెర్ల వీరభద్రరావు, కొప్పిశెట్టి చిన్ని, రాయి అప్పన్నబాబు, ర్యాలీ సత్యరాజు, బూత్ కన్వీనర్ కుసుమ, ఈవోఎం శోభారాణి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో దేవాలయాల కమిటీలన్నింటి కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతూ. ఆధ్యాత్మిక భావం కలిగిన వాళ్ళు సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన భర్తీ చేస్తూ బ్రాహ్మణులకు కానీ, వయసులకు కానీ, నాయి బ్రాహ్మణులకు కానీ, వారికి ఆచారులకు కూడా ప్రవేశం కల్పించేలాగా కొత్త ట్రస్ట్ బోర్డు నియమం జరుగుతుంది. ఈ జోడుగుళ్ళగా ప్రసిద్ధి విశ్వేశ్వరాలయం ప్రసిద్ధి చెందింది రాజమండ్రిలో. దీన్ని అభివృద్ధి చేసే కారణంగా గతంలో అభివృద్ధి చేసాం. ఇవాళ మంచి కమిటీ చేసాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు వాసవిమాత టెంపుల్స్ నిర్మాణంలో ఎంతో కృషి చేశారు. వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి అప్పచెప్పాం. ధార్మిక చింతన కలిగిన వాళ్ళని మెంబర్లు వేయాలని, అలాగే పార్టీలో అనుసంధానమై ఉన్న వ్యక్తులు కమిటెడ్గా ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగే గుడి కమిటీలన్నీ భర్తీ చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి వరుసనే రెగ్యులర్గా అన్ని కమిటీలు కంప్లీట్ చేసి రాబోయే 2 సంవత్సరాలు కూడా ఈ కమిటీలు సక్రమంగా పనిచేసేలాగాను, గుళ్ళని పునర్నిర్మాణానికి ఆదాయ మార్గాలు పెంచడమే కాదు, ఆదాయ మార్గాలను సక్రమంగా ఉపయోగించి మంచి భక్తిభావంతో నిండేలాగాను, పూజా కార్యక్రమాలు సక్రమంగా జరిగేలాగా చేయడంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఇవాళ పుష్కరాల నాటికి రాజమహేంద్రంలోని అన్ని దేవాలయాలను కూడా మళ్ళీ అలైన్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో మార్కండేయ స్వామి టెంపుల్ని అభివృద్ధి చేద్దామని తలపెట్టాం. దురదృష్ట 2 సార్లు శాంక్షన్ తెచ్చిన స్థానికంగా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగినాయి. దాన్ని కూడా అన్ని పునర్నిర్మాణం చేసి గోదావరి తీర ప్రాంతానికి కనుక బని తెచ్చేలాగా చేయాలని కోరుకుంటూ ఈ కమిటీ బాగా పనిచేస్తుందని, ఇవాళ ఏదైతే సరస్వతి ఘాటు అలాగే గౌతమి ఘాటు ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిల్తుంది. 12 దేవాలయాలు ఛత్రాలతోటి రోజు నిత్యం మంచి పండుగలాగా వాతావరణం ఉంది. త్వరలోనే సరస్వతి టెంపుల్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. మన నగరానికి శోభిల్లేలాగా కాళేశ్వరం టెంపుల్ కూడా మంచి నిర్మాణం జరిగింది. పట్టపోలి వెంకట గారు సాధన వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఓం నమ శివాయ. ఈరోజు మన ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో మేము బాల త్రిపుర సుందరి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గా ప్రమాణం చేసి ఉన్నాం. అలాగే మా మెంబర్స్ డైరెక్టర్స్తో కలిసి ఈ 2 సంవత్సరాలు కూడా ఎటువంటి ఇబ్బందులు పొరపాట్లు లేకుండా వచ్చేటటువంటి భక్తులకి, అలాగే రాబోయే రోజుల్లో పుష్కరాలు కూడా వస్తున్నాయి. వీటికి అన్నిటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మా డైరెక్టర్ సహకారంతో, భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని మా కోరిక.